ఓకే క్లాస్ ఈ వరుస వద్దు, ఈ వరుసలో అయిపోయినాయి అన్ని వరుసలు అయిపోయి ఈ వరుస మరి తరగతి వరుస వాళ్ళు ఇటు తీసుకురండి. ఇక ఓన్లీ 6వ తరగతి వాళ్ళే. తెలుకుందా? ఓకే పద్మం పైన కూర్చున్నాడు. నైస్, బాగుంది ఇది. గణపతి బప్ప, గణపతి బప్ప. ఓకే రండి రండి. ఒక్కొక్కరు ఉండాలా కింద పెట్టరా. ఐఎమ్ ఎస్ రఘునాథ్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 60 కోటగిరి. ఇది వినాయక చవితి పండుగ కాబట్టి మేము చవితి చేద్దాం. మీరు 6th 10th పాల్గొన్నారు అందరు. నాకు ఎంత మనసులో మస్తు ఆనందం అనిపిస్తుంది. ఇలా గణపతి చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా 6th 10th పాల్గొన్నారు. ఇది మా గణపతి. నేను సుందర్ సింగ్ అభిరామ్. I learned from YouTube. తయారు చేసే వాళ్ళు మాత్రమే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. మిగతా వాళ్ళు ఎవరు ఉండదు ఇక్కడ. విష్ణువర్ధన్, డి రాము, ఎం శ్రీకాంత్, పి గౌతమ్ కృష్ణ, ఎస్ భానుశ్రీ, ఎం హరీష్, సి శివకుమార్, గంగాచారం, ఏ సందీప్, ఎస్ సుప్రియ, ఏకో క్లబ్ కమిటీలో ఉన్నటువంటి విద్యార్థులు. మరి వీళ్ళందరికీ కూడా ఏకో ప్రెసిడెంట్ గా ఎస్ సుప్రియని తీసుకోవడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఏకో కార్యక్రమం జరుగుతున్నది.
మన్మత్ కోటగిరి పాఠశాలలో మరి 27వ తేదీ నాడు వినాయక చతుర్థి జరుపుకోబోతున్నాం. మరి దాని సందర్భంగా పాఠశాలలో మట్టి విగ్రహాల తయారీ అనేది మరి పిల్లల చేత చేయించడం జరుగుతుంది. మరి వినాయకుడు అంటే విద్యకు, జ్ఞానానికి, విజయానికి ప్రతీక. మనమందరం కూడా మరి 9 రోజులు వినాయక చతుర్థి పండుగ జరుపుకుంటాం. మరి ఇప్పుడు చూసినట్టయితే అందరూ కూడా మరి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో వినాయక విగ్రహాలు తయారు చేసుకోవడం జరుగుతుంది. మరి వెంకటరామరెడ్డి సార్ ఇంతకు ముందు చెప్పడం జరిగింది, ఇది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల మరి అది తొందరగా నీటిలో కరగకుండా పర్యావరణ కాలుష్యానికి గురి చేస్తుంది. కాబట్టి మట్టితో తయారు చేయడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మట్టి తొందరగా నీళ్ళలో కరిగిపోతుంది. మరి దాని వల్ల పర్యావరణ హితంగా ఉండవచ్చు, పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు స్వతహాగా తమ చేతులతో చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. మరి క్రియేటివిటీ వల్ల వాళ్ళు చదువు కంటే ఉత్సాహంగా మట్టి విగ్రహాల తయారీలో పాల్గొంటున్నారు. మరి విద్యార్థులు ఏదైనా కానీ సంతోషంగా, ఉత్సాహంగా చూసి నేర్చుకుంటారు. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులు నేటి భావి భారత పౌరులు వీళ్ళే. కాబట్టి మరి చిన్నప్పటి నుంచి పాఠశాల స్థాయిలో వాళ్ళకు ఇటువంటి అన్ని కూడా పర్యావరణ హితంగా నేర్పినట్టయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత పర్యావరణ గురించి అవగాహన కలగజేసుకుంటారు. కాబట్టి మన పాఠశాల స్థాయి నుంచి ఇప్పటి నుంచే మొదలు పెట్టడం జరిగింది. దీనికి పాఠశాల ఉపాధ్యాయులు వెంకటరామరెడ్డి సార్ గారు చొరవ తీసుకొని ఎకో క్లబ్ భాగంలో అందులో భాగంగా మట్టి విగ్రహాలను, వినాయక విగ్రహాలను తయారు చేయించడం జరుగుతుంది. కాబట్టి మరి ఇందులో పాల్గొన్న ఉపాధ్యాయులందరికీ, ముఖ్యంగా వెంకటరామరెడ్డి సార్ గారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎకో క్లబ్ మిషన్ లైఫ్ పిఎం3 జడ్పిహెచ్ఎస్ కోటగిరి పాఠశాలలో ఈరోజు మట్టి వినాయక విగ్రహాల తయారీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మట్టి వినాయక విగ్రహాలను మనం పాఠశాలలో ఎందుకు తయారు చేయాలి, ఈ వీటిని ఎందుకు ప్రతిష్ఠించాలి అనేది మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. మరి మార్కెట్ లో దొరికే రంగురంగుల వినాయక విగ్రహాలు మన కంటికి బాగా అనిపిస్తాయి. అవన్నీ కూడా పిఓపి మరియు రంగురంగుల రసాయనాలతోని తయారు చేయబడి వాటిని 10 రోజులు ప్రతిష్ఠించి నిమజ్జనం చేసే సందర్భంలో అవి నీటిలో వేసిన తరువాత అవి నీటిలో కరగకుండా ఆ రసాయనాలు ఆ నీటిని కాలుష్యంగా ఏర్పరిచి మనం తాగడానికి, జంతువులు తాగడానికి, అనేక రోగాలు రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనము మట్టి విగ్రహాలను మాత్రమే ప్రతిష్ఠించి పూజలు చేయాలి. కాబట్టి మనం పాఠశాలలో ఇట్టి కార్యక్రమాన్ని ప్రస్తుత హెచ్ఎం సార్ అయినటువంటి బల్లసాయిల్ గారి సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మట్టి గణపతుల తయారీలో చాలా చక్కగా తయారు చేశారు. గణపతులన్నీ కూడా 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అందరూ పాల్గొనడం జరిగింది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ప్యూర్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్, అంటే తోటి వారితో నేర్చుకుంటూ మరి ఈ విగ్రహాలను తయారు చేస్తున్నారు. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మాత్రం బాగా డెవలప్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడని ఇక్కడ ఈ గణపతులను తయారు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ కి ఇది ఒక మంచి అవకాశము. అండ్ క్రియేటివిటీ, పిల్లల క్రియేటివిటీ, రకరకాల గణపతులను తయారు చేశారు. కూర్చున్న గణపతి, పడుకున్న గణపతి, లైక్ ఉయ్యాలలో ఉన్న గణపతి. సో ఇలా అన్ని రకాల గణపతులను తయారు చేశారు. సైజెస్ వాళ్ళ వీలుని బట్టి సైజులు, షేప్లు అన్ని రకరకాలుగా ఉన్నాయి. ఐఎమ్ ఎస్ రఘునాథ్. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 67th ఇంగ్లీష్ మీడియం. విఆర్ పిఎంసి జడ్పిహెచ్ఎస్ కోటగిరి. ఇది వినాయక చవితి పండుగ కాబట్టి వినాయక చవితి చేద్దాం. మీరు 6th to 10th పాల్గొన్నారు అందరు. నాకు ఎంత మనసులో మస్తు లాఫ్ అనిపిస్తుంది, ఏమో ఆనందం అనిపిస్తుంది. ఇలా గణపతి చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా 6th to 10th పాల్గొన్నారు. ఇది మా గణపతి. నేను సుందర్ సింగ్ అభిరామ్. ఐ లర్న్డ్ ఫ్రమ్ యూట్యూబ్.
ఈరోజు మన పాఠశాలలో చూడముచ్చటగా పనుల బంధుగా ఉన్నది. విద్యార్థులందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి జోడ్ గణపతా, ఓకే. పేరు గంగాచరణ్. నేను పిఎంసి జెడ్పిహెచ్ఎస్ కోటగిరిలో చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్లో మట్టి గణపతి విగ్రహాల తయారీల పోటీలు జరుగుతున్నాయి. నేను మా ఫ్రెండ్స్ గణపతిని తయారు చేశాము. మేము కూడా మట్టి గణపతులను తయారు చేశాము. ఈ గణపతిల పోటీలు చాలా బాగున్నాయి. మరి గణపతిల పండుగకు నేనే మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఇంట్లో పూజలు చేస్తాను. చుట్టుపక్కల వాళ్ళను కూడా మట్టి గణపతులను పూజించమని చెప్తాను. మా ఫ్రెండ్స్ సాయి కుమార్, అన్వేష్ రెడ్డి, మేము ముగ్గురం కలిసి ఒక గణపతిని తయారు చేశాము. ఆ గణపతి చాలా బాగా వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అనుకుంటే సాధించి తీరవచ్చని ఈ పోటీలు నాకు తెలియజేశాయి. మా ఫ్రెండ్స్తో సరదాగా ఒక మట్టి నుండి ఒక ఆకారాన్ని చేయడం నాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ పోటీలు నాకు చాలా నచ్చాయి. ఇక్కడ అందరూ చాలా బాగా గణపతులను చేస్తున్నారు. అందరూ రకరకాల గణపతులను చేస్తున్నారు. అన్నిటి నుండి నేను కూడా నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ. My name is Anvesh. I am studying 8th English medium. My school name is PMC ZPHS కోటగిరి. మేము ఈరోజు అందరము మట్టి వినాయకులను చేస్తున్నాము. ఈ వినాయకులను నాకు వినాయకుడు ఫుల్ ఇష్టము. పిఓపి విగ్రహాలు వాటర్ని పొల్యూట్ చేస్తాయి. మట్టి విగ్రహాలు వాటర్ని పొల్యూట్ చేయవు. ఎవరికి ఏ హాని తలపెట్టవు. వాటర్ యానిమల్స్ కూడా ఏమీ కాకుండా ఉంటాయి. పోటీలు నాకు బాగా నచ్చాయి. థ్యాంక్ యూ. ఓకే, క్లాస్ ఈ వరుస వద్దు, ఈ వరుసలో అయిపోయినాయి అన్ని వరుసలు అయిపోయి ఈ వరుస మరి తరగతి వరుస వాళ్ళు ఇటు తీసుకురండి. ఇక ఓన్లీ 6వ తరగతి వాళ్ళే. మరి అన్ని విగ్రహాలు స్టేజ్ మీద పెట్టండి.
ఎలుకుందా? ఓకే, పద్మం పైన కూర్చున్నాడు. నైస్, బాగుంది ఇది. రా గణపతి బప్ప, గణపతి బప్ప. ఓకే, రండి రండి. మెల్లిగా మెల్లిగా అభినయ్, మెల్లిగా. ఒక్కొక్కరే ఉండాలా. రైట్ రైట్, కింద పెట్టరా. అరే ఎవరు కూడా స్టేజ్ మీద ఉండద్దు, మిగతా వాళ్ళు ఎవరు ఉండద్దు. అరే అరే కే అరుణ్ నైట్ క్లాస్, కే అరుణ్ నైట్ క్లాస్, కే అరుణ్, కే అరుణ్, కే అరుణ్, కే అరుణ్. నిల్చోండి సార్, స్టాప్.